ఈ హెలిప్యాడ్లో చాలా క్లియర్గా చెప్పారు, కేవలం 10 మందికి మాత్రం. మీడియా మీద ఆంక్షలు ఎందుకంటే కొంతమందిని పంపించకపోవడం, ఇది ఎందుకు? ఏదైనా సమస్య ఉంటుంది అనుకుంటున్నారా మీడియా వాళ్ళు కూడా? కొంత డిస్టర్బెన్స్ ఉంది నందు, కొంత డిస్టర్బెన్స్ అయితే క్లియర్గా కనపడుతున్నాయి. అయితే మొదటగా జగన్ ఇక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి కూడా ఇక్కడ వద్దు అనేది కారణం ఏంటంటే, మనం చూస్తుంటే హెలిప్యాడ్ దగ్గర ఈ హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఈ హైటెన్షన్ వైర్స్కి ఉన్న నేపథ్యంలోనే వైకాపా పార్టీ చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ వద్దు, ఈ ప్రాంతంలో మాకు ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే చాపర్ ఎయిర్ కావాలన్నా దిగాలన్నా ఈ ఎక్స్టెన్షన్ వైర్స్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలోనే వద్దని కూడా చెప్పారు. అయినా కూడా మీరు ఇక్కడే తీసుకోవాలి, వేరే ప్రాంతంలో ఇవ్వడానికి లేదు అని చెప్పి పోలీసులు తెగేసి చెప్పడంతో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేక వైకాపా నేతలు వాళ్ళుగా ఈ రోడ్డు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు సొంతంగా వేయించుకున్న పరిస్థితి చాలా క్లారిటీగా కనపడుతుంది. ఇదంతా కూడా చాలా వాళ్ళు ఓన్గా వేయించుకున్న పరిస్థితి. సో అక్కడున్న పొలానికి లేదు, ఆ పొలానికి హెలిప్యాడ్ దగ్గరికి ఏర్పాటుకి దానికి సంబంధించిన ఆహారం కావచ్చు, ఇప్పుడు ఈ వేసిన రోడ్డు కావచ్చు, ఇదంతా కూడా స్థానికంగా ఉన్న నేతలు, వైకాపా నేతలు తమ నాయకుడి కోసం నిన్న మొన్న వేసుకున్న నేపథ్యం. అయితే కొంత టెన్షన్ ఉంది. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి, అంటే జైలు చాలా రిమోట్ ఏరియాలో ఉంటుంది, అక్కడి నుంచి టౌన్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, జగన్ని ఏ విధంగా అక్కడ రిసీవ్ చేసుకుంటారో, అక్కడి నుంచి జగన్ నేరుగా తిరిగి లోపలికి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంత దూరం వెళ్ళేటప్పుడు జగన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది నందు. ఇప్పటికైతే పోలీసు చాలా స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తుంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి మనం చూసుకుంటాం, ఎక్కడికక్కడ తమకి ఆదేశాలు ఏ రకమైన ఆదేశాలు ఉన్నాయో ఈ ఆదేశాల ప్రకారం క్లియర్గా వాళ్ళు తమ విధుల్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా ఇక్కడ 10 మందికి మాత్రమే చెప్పారు. ఆ 10 మంది పేర్లు ఏవైతే ఉంటాయో ఆ 10 మంది పేర్లనే లోపలికి అనుమతించే ప్రక్రియ చేస్తున్నారు. వాళ్ళతో పాటు వచ్చిన అనుచరులు కావచ్చు, మిగతా వాళ్ళని మొహమాటం లేకుండా ఆపి మీరు దిగాలి, మీ పేర్లు లేవు, ఇక్కడ ఉన్న పేర్లకు మాత్రమే లోపల అనుమతి ఉంటుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఎస్, వాళ్ళు ముందుగానే చెప్పారు 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది, తద్వారా మిగతా వాళ్ళకి అనుమతి లేదు అని చెప్పిన పరిస్థితుల్లో ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర 10 మందికి, ఇక జైలు దగ్గరికి ముగ్గురిని అనుమతిస్తారా లేదా చూడొచ్చు. మాజీ మంత్రి వైఎస్ అనిల్ వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి అనిల్ని ఇక్కడ పోలీసులు మనం చూస్తున్నాం, ఇక్కడ అనిల్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తే ఇక్కడ అనిల్ని ఆపి పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. లిస్టు పేరు అడుగుతున్నారు, తర్వాత పేరులో ఉన్న లిస్ట్ అంతా కూడా ఎవరెవరు ఉన్నారు లేదు అనేది ప్రయత్నం అయితే చేస్తున్న సార్. సో పోలీసులు అనిల్ కార్యాలయం వెనకాల పోలీసులు పడుతున్నారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడొచ్చు, అనిల్ వాహనాన్ని పోలీసులు నేరుగా కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. పూర్తిగా ఎదురుగా మధ్యలో పోలీసులు ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అనిల్ ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయిన నేపథ్యం మనం చూసాం. ఎక్స్క్లూజివ్గా RTV లైవ్లో మనం చూస్తున్నాం. మాజీ మంత్రి అనిల్ కుమార్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పోలీసులు మా పేర్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనిల్ కుమార్ అక్కడి నుంచి నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. సో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనబడుతుంది. అనిల్ చాలా క్లియర్గా చెప్పారు, ఆయన ఉన్న ఆహారంతో ఇమీడియట్గా నేరుగా ఆ వెహికల్ వెళ్ళిపోతుంది. మనం చూసే ఎంతమంది పోలీసులు ఆయన ఆపే ప్రయత్నం చేసినా అది వీలు కాల. సో అక్కడ హెలిప్యాడ్ దగ్గర బయటకు మాత్రం అనిల్ ఆపే ప్రయత్నం చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొంత దూరంలో మాత్రం అనిల్ అక్కడ వెహికల్ని నిలిపివేశారు. మనకు చాలా క్లియర్గా కనబడుతుంది నందు. మాజీ మంత్రి అనిల్ వాహనాన్ని పోలీసులు అక్కడ ఆపి నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడి నుంచి అనిల్ కూడా దిగి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ పోలీసులు ముందు తనిఖీలు, అంటే ఆయన చాలా క్లియర్గా ఒకటే చెప్తున్నారు, మా నాయకుడి దగ్గరికి మేము వెళ్ళడానికి ఏంటి, మీకున్న అభ్యంతరం ఏంటి అనేది ఆయన పోలీసులతో వాగ్వివాదం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆయన నేరుగా తన వాహనంతో వెళ్ళిపోయిన
ఈ నేపథ్యం మనం చూసాం. ఇదే వ్యవహారాన్ని స్థానిక ఇక్కడ కంట్రోల్ చేస్తున్న పోలీసులు ప్రదీప్ వీళ్ళు ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి, ఇందాక చాలామంది మంత్రుల్ని ఇలాగే ఆపే ప్రయత్నం చేశారు, చాలామందిని నాయకుల్ని వెనక్కి పంపించారు, కేవలం పేర్లు ఉన్న వాళ్ళ లిస్టు మాత్రమే ఉండాలని చెప్పారు. ఆ దిశగానే ఈ ప్రయత్నం అంతా కూడా జరిగింది. ఇప్పుడు అనిల్ వాహనాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అనిల్ లెక్క చేయలేదు అక్కడ, పూర్తిగా తన పేర్లు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడున్న ఈ ఈక్వేషన్ని దీన్ని ఎలా చూస్తారు పబ్లిక్? సేమ్ తర్వాత జరగబోయే జగన్మోహన్ రెడ్డి రాకముందు ఇటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏ సిచ్యువేషన్స్ ఉంటుందో చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఒకవైపు ఆపాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ కూడా మాకు అక్కడ ఏం జరిగింది అనేది కొంచెం క్లియర్ గా అర్థం కాలేదు. కాన్వర్సేషన్ పోలీసులకి అనిల్ కుమార్ గారికి మధ్యలో, అంటే వాళ్ళు లిస్ట్ చెక్ చేశారు, ఏదో డిస్కషన్ జరుగుతున్నప్పుడు అనిల్ గారు ఒక్కసారికి వెళ్ళమన్నారు, కారు కొంచెం దూకుడుగా వెళ్ళిపోయింది, పోలీసులు ఆపే ప్రయత్నం జరిగింది. అంటే లిస్టులో ఆయన పేరు లేదా, లేకపోతే ఇంకా ఏమైనా చెప్పబోయారా పోలీసులు? ఏం జరిగింది అక్కడ? లిస్ట్లో ఆయన పేరు ఉంది, కాకపోతే ఆ వెనక సీట్లో ఉన్న 4 పేర్లలో వాళ్ళందరినీ కిందకి దిగమని చెప్పే ప్రయత్నం చేసింది పోలీసు. దానికి ఆయన నిరాకరించారు. ఆయన నేరుగా ఆ వాహనాన్ని దూకుడుగా ముందుకి సాగించి వెళ్ళిపోయారు. అప్పటికి పోలీసులు, మధ్యలో ఉన్న పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా ఆయన వాహనం ఆగల, నేరుగా వెళ్ళిపోయింది. ఇంకా ముందుకి వెళ్ళాలనే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా తన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేసినా ఆయన ఎక్కడ ఆగల, నేరుగా హెలిప్యాడ్కి వెళ్ళిపోయారు. బహుశా వెనకాల కొంతమంది తన కార్యకర్తలతో ఉన్నట్టుంది, అది బ్లాక్ దీంట్లో కాబట్టి పూర్తిగా వెనకాల ఎంతమంది ఉన్నారు, కానీ అనిల్ పేరు ఖచ్చితంగా ఉంది. కొన్ని వాహనాలు కూడా కొంతమంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నందు, చాలా వరకు ఇటువంటి సిచ్యువేషన్స్ మరి ఎలా ఉండబోతున్నాయి? పోలీసులకి కొంత కష్టం ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, టఫ్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన అంశాలు ఎదురవుతాయి. పోలీసులకు సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీస్ తన వాహనాన్ని కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ప్రతి ఇటువైపుగా వెళ్ళే వాహనాలను కూడా పోలీసు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా పై అధికారులతో మాట్లాడి మాత్రమే ఇక్కడి నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు వెనకాల కొంతమంది ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని కూడా ఎక్కడ ఆపే ప్రయత్నం చేయట్లా. వాళ్ళని కూడా ఇక్కడ తనిఖీలు చేసే పరిస్థితి క్లియర్గా ఉంది. తనిఖీలు చేసి మాట్లాడి అవసరం అనుకుంటే వాళ్ళకి ఉన్నతాధికారుల నుంచి